హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మామిడి ప్లేట్తో రెడీగా ఉందంటే మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు వంకాయ కర్రీ చూపించబోతుంది అనమాట. వంకాయ కర్రీ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అందరూ. అందులో ఇదొకటి మేము చేసే కర్రీస్లో వంకాయ కారం అని పిలుస్తాం మేము. కొంతమంది వంకాయ బజ్జీ అని కూడా అంటారు. దీనికోసం ఏం చేయాలంటే వంకాయలను అలా తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ కట్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. అలా చూపిస్తుంది కదా మా ఆవిడ. అలాగా మధ్యలో ఘాటు పెట్టేసి సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. అలానే సాల్ట్ వాటర్ లోపలికి వెళ్ళి లోపల కూడా ఉప్పు పడుతుంది అనమాట, ముక్కలకి బాగుంటుంది. అయితే ఇది చాలామంది చేసుకునే ఉంటారు కర్రీ. మాకు తెలుసు కదా, ఇందులో ప్రత్యేకంగా చూపించేది ఏముంది అనుకుంటారేమో. అలానేం లేదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కదా. తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలిసిన వాళ్ళలాగానే. అందుకనే వాళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట. సింపుల్గా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. అసలు వంకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చక్కగా తింటారు. దీనికోసం ముందుగా మనం కళాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. డీప్ ఫ్రై కంటే చాలా ఎక్కువ మొత్తం అవసరం లేదు. మనం తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందు మా ఆవిడ పుచ్చులు చూడటం మర్చిపోయి కట్ చేసి వేసేసింది. అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుంది. అందులో ఏమన్నా పుచ్చులు ఉన్నాయో అని చూసి చెక్ చేస్తుంది అనమాట. మీరు ముందుగానే చూసుకొని వేసుకోండి. అయితే మనకి పచ్చడిలో గోంగూర పచ్చడిని ఆంధ్ర మాత అని ఎలా పిలుస్తారో, కూరల్లో రారాజు ఎవరంటే వంకాయ కూర అంటారు కదా. నిజంగానే పేరుకు తగ్గట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ. ఏదైనా మామూలు వంకాయ ఫ్రై అయినా, టమాటా వంకాయ అయినా చాలా రకాలు చేస్తారు కదా, చాలా బాగుంటుంది. వాటిలో ఇదొక వెరైటీ అనమాట. ఇందాక చెప్పాను కదా, వంకాయ కూర తినరు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేశారంటే మీరు వంకాయ కర్రీ వద్దు అన్నా కూడా తింటారనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 2 days వరకు ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, పెట్టకుండానే 2 days వరకు ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ముక్కలు బాగా మెత్తబడతాయి అనమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వాటిని ఫ్రై చేసుకోండి. ఈ లోపల ఎలాగో వీడియో తీస్తున్నాను కదా, పొట్టి కొంచెం టైర్డ్ అయిపోతున్నాను నేను. నాకు కొంచెం ఎనర్జీ కావాలంటే మా పొట్టిది పొద్దున పెట్టిన టీ ఉంటే వాటిని వేడి చేస్తుంది. ఫ్రెష్గా పెట్టమంటే పెట్టకుండా ఎందుకులే ఆ టీ వేస్ట్ చేయటం అని చెప్పేసి మళ్ళీ రెండోసారి పొద్దున పెట్టిన టీనే తాగేస్తున్నాను అనమాట. టీ అంటే నాకు పిచ్చి. ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతా టీ. అలాగని బయట హోటల్స్లో అసలు తాగాను నేను. నచ్చవు నాకు టీ. ఇంట్లో పెట్టిన టీ అయితేనే తాగుతాను నేను. పాపం వీడియో తీసి కష్టపడిపోతున్నానని మా ఆవిడ నాకు మళ్ళీ టీ వేడి చేసి ఇచ్చింది. టీ తాగేసి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఈ లోపల వంకాయ ముక్కలు కూడా చూడండి. ఒకసారి ఇలా మధ్యలో ఒకసారి కదుపుతూ ఉండండి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రై చేయాలి కదా అని చెప్పేసి మూత పెట్టాలనే ఉంచకుండా మధ్యలో ఒకసారి ఇలా కదుపుతూ ఉండండి. అలా కదుపుతూ ఫ్రై చేసుకోండి వాటిని. నిజంగా ఇందాక చెప్పినట్టుగా వంకాయ కూర అంటే సూపర్ టేస్టీగా ఉండే కర్రీస్లో ఒక కర్రీ అనమాట ఇది కూడా. అయితే ఈ వంకాయ వెల్లుల్లి కారం పేరు అదని చెప్పాము. వంకాయ కారం అంటే అర్థం కాదని వంకాయ వెల్లుల్లి కారం అని పెడదాం అనుకున్నాను టైటిల్ దీనికి. ఇదిగోండి, దీనికోసం వెల్లుల్లి, అలానే మనం వంకాయ ముక్కలు ఎన్ని తీసుకున్నామో దానికి తగినట్లుగా కారం. కొంతమంది స్పైసీగా తింటారు కదా, అలా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనకు సరిపడినంత తీసుకోవచ్చు అనమాట. మనం తీసుకునే వంకాయల క్వాంటిటీని బట్టి వెల్లుల్లి, కారం, అలానే దానికి సరిపడా ఉప్పు, ఈ 3 కూడా వేసేసి వీటిని మనం ఎల్లిపాయ కారం అంటాం కదా, అలా రెడీ చేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసి. ఓకే, మనకి ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన వెల్లుల్లి కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. లేదు, ఖచ్చితంగా బౌల్లోకి తీసుకోవాలనే ఏమి లేదు, మన ఇష్టం. అలానే డైరెక్ట్గానే పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఆ బ్లేడ్లు ఉంటాయి కదా, షార్ప్గా ఉంటాయి. అందుకని ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఈ ఫ్రై అయిపోయిన వంకాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు. ఇదే రకంగా మనకి కాకరకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అసలు కాకరకాయ కర్రీ అయితే ఇలా చేస్తే వెల్లుల్లి కారం పెట్టి కాయలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే 2-3 రోజులు తింటాను అదే కర్రీ. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే 1 వీక్ 10 డేస్ నిల్వ ఉంటుంది అనమాట కాకరకాయ అయితే. ఈ వంకాయ కర్రీ అయితే మినిమం 2 డేస్ ఉంటుంది ఖచ్చితంగా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ తినవచ్చు. కాకపోతే మనం ఫ్రెష్గా తింటేనే బాగుంటుంది ఏదైనా. ఓకే అండి, ఇలా తీసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, వెల్లుల్లి, ఉప్పు, కారమే వేసాం, ఏమీ వేయలేదు అందులో. ఆ 3 వేసాము. వాటిని వంకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా ఎంతో కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు అని చెప్పేసి. అందుకని మనకు తగినట్టుగా ఎంత కావాలో ఆ కారం లోపల అలా స్టఫ్ చేసుకోవటమే. అన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడే తీసింది కదా స్టవ్ మీద నుంచి, కాలిపోతున్నాయి అన్నమాట వంకాయలు. మా పుట్టిదానికి చెయ్యి కాలుతుందంట. అలా మొత్తం కూడా అన్ని వంకాయ ముక్కల్లోకి ఈ వెల్లుల్లి కారాన్ని మనం స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట. మామూలుగానే ఆయిల్లో తాలింపు గింజలు, ప్రతి కూరలో కూడా మనం పసుపు వాడుతూ ఉంటాం కదా, యాంటీబయాటిక్ మంచిదని చెప్పేసి. అందుకనే ఇందులో తాలింపులో వేస్తుంది పసుపు. తాలింపు గింజలు, పసుపు వేసింది. తర్వాత ఇప్పుడు జీలకర్ర. ఆ ఫ్రై అయిన జీలకర్ర కూడా మనకి వంకాయ కర్రీలో తగులుతుంటే టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులోకి కరివేపాకు, ఫ్రెష్గా మా చెట్టు కరివేపాకు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొచ్చుకోవడమే. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి కారం స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ తాలింపులో వేసేసుకోవడమే. ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్తున్నా మా వంటగది చాలా చిన్నది, వీడియోస్ తీయటానికి కంఫర్ట్గా లేదు అని. అందుకనే ప్లేట్ని అటు ఇటు తిప్పాల్సి వస్తుంది అనమాట వేసేటప్పుడు, వీడియో కనిపించడం కోసం. తర్వాత మనకు మిగిలిపోయిన వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసుకోండి. ఇందులో వేసేసుకొని సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టద్దు. సిమ్లోనే ఉంచేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచండి అలా. ఆ వేడి ఆయిల్లో మనం స్టఫ్ చేసిన వంకాయ ముక్కల్ని, పైన కారం కూడా చల్లాం కదా, దాన్ని ఒక 2 మినిట్స్ అలా లైట్గా ఫ్రై చేయండి. ఓకే, మనకి ఇప్పుడు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అసలు చూస్తుంటేనే అమ్మీగా ఉంది. ఇది కనుక వేడి అన్నంలో వేసుకొని అలా కలుపుకొని తింటే నిజంగా అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ఎలా ఉంటుందో. రెడీ అయిపోయింది చూడండి. అలా కొంతమంది అలా వంకాయలు ఉట్టియే తినేస్తారనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ వంకాయ కర్రీ అంటే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా ఉందండి, చాలా త్వరగా అయిపోయే కర్రీ. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పుట్టదాని ఫోటోల కోసం అంతసేపు నుంచో పెట్టాను అనమాట, చూపించమని వాటిని. చూడండి